తెలంగాణ జాగృతి నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ నెల 23, 24 తేదీలో జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఈరోజు ఈ పర్యటన వనపర్తి జిల్లా పర్యటనకు వస్తున్నారు. 2 రోజుల పాటు కవిత గారు ఇక్కడనే ఉంటారు. ఈ 2 రోజుల కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై మేధావులతో ఒక ఇంటరాక్షన్ అయి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఆమె ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 రోజుల కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి గేదెల రిజర్వాయర్ కానీ, గొల్లపల్లి రిజర్వాయర్ కానీ, మరి అదేవిధంగా బుద్ధారం ఇక్కడ ప్రాజెక్టు కానీ, బుద్ధారం యొక్క టెంపుల్స్ కానీ, శ్రీరామ్ సింగాపూర్ టెంపుల్ కానీ, ఇవన్నీ గురుకుల పాఠశాలని, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, ఈ మార్కెట్ యార్డ్ కానీ, ఇటువంటి అన్ని సమస్యల్ని కూడా సందర్శించి ప్రజలతో మమేకమై ఇవన్నీ విషయాలు తెలుసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రుల ఇళ్లలో కూడా సందర్శించి వాళ్ళతో కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది. మరి మరుసటి రోజు ఇక్కడ మేధావులతో ఒక ఇంటరాక్షన్, ఈ జిల్లాలో ఉన్నటువంటి మేధావులందరినీ పిలిచి, బుద్ధిజీవులందరినీ పిలిచి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు కానీ, తెలంగాణ జాగృతి రాబోయే రోజుల్లో చేయాల్సినటువంటి కార్యాచరణ గురించి కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి విషయాన్ని కూడా పాత్రికేయులు కానీ జిల్లాలో అందరూ కూడా సహకరించి విజయవంతం చేయడానికి కృషి సహకారం అవసరం ఉంది. కాబట్టి ఈ కృషి సహకారం కావాలి. ఈ విషయం తెలియజేయడానికి జిల్లా ప్రజలకు కూడా తెలియజేయడానికి ప్రెస్ మీట్ ఏర్పడడం జరిగింది. కాబట్టి దయచేసి 23, 24 తారీఖు రోజు కవిత గారి ప్రోగ్రాన్ని విజయవంతం చేసి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.